4 దశాబ్దాల పసుపు రైతుల కళ నెరవేరింది. ఆ పసుపు రైతుల కోసం ఏదైతే పసుపు బోర్డు 6 నెలల క్రితం పసుపు బోర్డు అనౌన్స్మెంట్ అయింది. జాతీయ పసుపు బోర్డుకు సంబంధించిన కేంద్ర కార్యాలయం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు అవుతుంది. రేపు కేంద్ర హోంశాఖ సహకార శాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఈ ఆఫీసు ప్రారంభోత్సవం కానుంది. దీనికి అంతకు సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ బిల్డింగ్ను ప్రారంభించనున్నారు. 2 గంటలకు ఈ ఏదైతే పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ప్రారంభం కానుంది. ఈ పసుపు బోర్డుకు సంబంధించి ఎన్నో ఏళ్ళుగా పసుపు రైతులు ఆందోళన చేసిన తరుణం, తాతలు కలలు కన్నారు, తండ్రులు ఉద్యమాలు చేశారు. దీనికి అంతటికి సంబంధించి ఈ తరంలో పసుపు బోర్డుకు సంబంధించి అడుగులు పడ్డాయి. 6 నెలల క్రితం పసుపు బోర్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము అనౌన్స్ చేసింది. ఇదే కార్యాలయం, దానికి అందరికీ సంబంధించి ఈ కార్యాలయాన్ని రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించనున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి అందరికి సంబంధించి రూపురేఖలు మారిపోయాయి. ఏదైతే ఈ పసుపు బోర్డు ఆఫీస్కు సంబంధించి రేపు 2 గంటల ప్రాంతంలో అమిత్ షా ప్రారంభించనున్నారు. దీనికి అందరికీ సంబంధించి పసుపు బోర్డు జాతీయ చైర్మన్ ఏదైతే పల్లె గంగారెడ్డి ఉన్నారో, రైతులకు పూర్తిగా రైతు నాయకుడు అయినా రైతు కుటుంబం నుంచి వచ్చిన నాయకునికి పసుపు బోర్డు చైర్మన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దీనికి అందరికీ సంబంధించి పూర్తిగా ఈ అన్ని అంగులతో ఏర్పాటు చేసిన ఈ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఏదేమైనప్పటికీ ఇది తెలంగాణలో ఎన్నో రోజులుగా ఉద్యమాలు జరిగాయి. పసుపు బోర్డు కోసం ఏర్పాటు చేయాలని చెప్పి పసుపు బోర్డు ఖచ్చితంగా కావాలి, దానివల్ల పూర్తిగా రైతులందరూ కూడా దీనికి అంతటికి సంబంధించి ధరలు పెరుగుతాయనే ఆలోచనతో ఉన్న నేపథ్యంలో పసుపు బోర్డుకు రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించున్నారు 2 గంటల ప్రాంతంలో. దీనికి అంతటికి సంబంధించి పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, 4 దశాబ్దాల కాలంగా పసుపు రైతులు ఆందోళన చేశారు. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో పసుపు బోర్డు రేపు కేంద్ర హోంశాఖ మంత్రి ప్రారంభించున్నారు. అసలు ఏంది పసుపు రైతులకు ఏం న్యాయం జరుగుతుంది? 3 దశాబ్దాలు, దాదాపు 3.5 దశాబ్దాల ఆర్మూర్ మరియు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగ పోరాట ఫలితం. అనేక రాజకీయ పార్టీలు వచ్చినాయి, అనేక మంది అనేక సంవత్సరాలు అనేక వాగ్దానాలు చేసిండ్రు. దాదాపు 60 సంవత్సరాలు అనేక పార్టీలు మమ్మల్ని ఎన్నుకుంటే, మాకు అధికారం ఇస్తే మేము పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం, పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేస్తాం, పసుపు పరిశోధక కేంద్రాలు ఏర్పాటు చేస్తాం అని అన్నీ చెప్పిండ్రు. ఏ ఒక్కరు కూడా ఏర్పాటు చేయలేదు, సాధించలేదు. 2019లో మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఇక్కడ పోటీలో చేస్తున్నటువంటి అభ్యర్థి, ఆ సందర్భంలో పసుపు రైతులు తీవ్ర ఉద్యమం ఉంది. ఆ ఉద్యమ సందర్భంలో దాదాపు 178 మంది రైతులు నామినేషన్ వేసిన తర్వాత ఈ సమస్య ఇంత తీవ్రంగా ఉందా, ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్య పరిష్కారం చేయాలా, ఈ సమస్య పరిష్కారం కోసం మనం పనిచేయాలని చెప్పేసి ఆ రోజు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి అరవింద్ గారు నాతో విచారం చేస్తే నేను స్పష్టంగా చెప్పినాను, తప్పకుండా ప్రయత్నం చేయండి, మీకు అవకాశం వస్తే ఈ రైతుల సమస్య పరిష్కారం చేయండి అని అన్నాం. కానీ అన్న పరిష్కారం చేయాలంటే ఏదో ఒకటి మనం చెయ్యాలని అంటే ఏం చేస్తారు అంటే నేను ఒక బాండ్ పేపర్ రాసిస్తాను. కానీ బాండ్ పేపర్ రానేది ఆయన ఏ రైతు సంఘం అడిగితే రాసేయలే, ఏ రైతులు అడిగితే రాసేయలే. ఆయన స్వచ్ఛందంగా ఆయనగా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సాధించాలన్న సంకల్పంతో పసుపు రైతులకు బాండు ఎన్నికల కంటే 3 రోజుల ముందు రాసి ఆయన సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అనేకమైనటువంటి ఆటుపోట్లు ఏ రకంగా జరిగింది, ఆయనకు ఆ బాండు పేపర్ను ఆధారం చేసుకొని బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ గుండాలు ఏ రకంగా దుష్ప్రచారం చేసిండ్రు, దాడులు చేసిండ్రు అవన్నీ చూసినాం. తర్వాత ఆయన మొక్కబోని ధైర్యంతో ఎక్కని ఆఫీస్ లేదు, కలవని మంత్రి లేడు, అందరి దగ్గర తిరిగిండు. ఆయన లెటరేట్ కానీ ఆయన ఫైల్స్ కానీ నేను చూసినాను ప్రత్యక్షంగా. ఆ ఫైల్స్ అన్నిటి మీద కూడా మిగతా మన నేషనల్ ఎంబ్లెమ్ ఉంటే ఈయన పసుపు వేయించుకొని, పసుపాకులు, పసుపు పౌడరు, పసుపు కొమ్ములు వేసుకొని వాళ్ళందరికీ రిప్రజెంటేషన్ ఇస్తుంటే అనేక మంది మంత్రులు అడిగినారు ఏంది అంటే మా ప్రాంతంలో పసుపు తీవ్రమైన సమస్య, 178 మంది రైతులు నామినేషన్ వేసిండ్రు, వాళ్ళందరూ కూడా నా గెలుపు కోసం కృషి చేసిండ్రు, కాబట్టి ఈ పసుపు బోర్డు సాధిస్తా అని చెప్పేసి నేను బాండ్ రాసి ఇచ్చానని చెప్పేసి కేంద్రంలో అనేక మందికి చెప్పిండ్రు. ఒకరోజు కొరుట్ల వచ్చిన సందర్భంగా అమిత్ షా గారు చెప్పిండ్రు, అరవింద్ గారు పసుపు బోర్డు విషయంలో కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు అందరితో కొట్లాట పెట్టుకున్నాడని చెప్పిండు. చివరకు ఎన్నికల కంటే ముందే ఆయన 5 సంవత్సరాల పదవి కాలం కంటే ముందే పసుపు బోర్డు సాధించిండు. పసుపు బోర్డు భారత ప్రధానమంత్రి ఆశీస్సులతో, అమిత్ షా గారి ఆశీస్సులతో, పీయూష్ గోయల్ గారి సహకారంతో, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి సహకారంతో ఈ పసుపు బోర్డు ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి అరవింద్ గారు. ఆ అరవింద్ గారు బోర్డు ఏర్పాటు చేయడమే కాదు, ఈ బోర్డు ఏర్పాటు కేంద్ర కార్యాలయం కూడా తెలంగాణలో ఉండాలా, తెలంగాణలో మరి నిజామాబాద్లో ఉండాలని చెప్పేసి పట్టుబట్టి దాదాపు 2 నెలలు ఢిల్లీలో ప్రయత్నం చేసి ఇటు మహారాష్ట్ర, ఇటు మధ్యప్రదేశ్, ఇటు తమిళనాడు రాష్ట్రాలు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ కేంద్ర కార్యాలయాన్ని కూడా
ఇక్కడే ఏర్పాటు చేయించడం, దానికి జాతీయ పసుపు బోర్డుకు ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబాన్ని చూసినట్టు నేను ఈ జాతీయ పసుపు బోర్డుకు చైర్మన్గా ఎన్నిక కావడంలో పూర్తి పాత్ర అరవింద్ గారిది, అదేవిధంగా అమిత్ షా గారు, మోడీ గారు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి సహకారం కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ విషయాల్ని మేము పసుపు బోర్డు ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. పసుపు బోర్డు ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా BSM మీటింగ్స్ పెట్టేసి రైతులకు, ఎక్స్పోర్టర్స్ అండ్ ట్రేడర్స్తోని సమావేశాలు పెట్టడం, అదేవిధంగా రైతులకు అవగాహన సదస్సులు పేరు మీద రైతులకు అవగాహన కల్పించడం, అదేవిధంగా ఇంకా ఢిల్లీలో మహాకుంభలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం, ఇంకా అనేక రకాలైనటువంటి రీసెర్చ్ విషయంలో సైంటిస్టులతో సమావేశం ఏర్పాటు చేయడం, ఇంకా అనేక విషయాల్లో పసుపు బోర్డు ఈ కార్యాలయం లేనప్పటికీ కూడా అనేక రకాల పనులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇంకా కొంత కొత్తగా ఏర్పడినటువంటి ఏ సంస్థకైనా సరే కొన్ని ఆటంకాలు ఉంటాయి, కొన్ని అడ్డంకులు ఉంటాయి. వాటన్నిటిని అధిగమించి ఇలా తెలంగాణ నుంచి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజధాని ఇక్కడ ఉన్నది కాబట్టి ఇబ్బంది లేదు. ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా ఇబ్బందులు వచ్చినాయో ఆ రకంగా మాకు కూడా ఇదంతా కొత్తగానే ఉంటుంది. మాకు సొంతంగా కార్యాలయం లేదు, రెంటెడ్ కార్యాలయం తీసుకున్నాం, కార్యాలయంలో ప్రారంభిస్తూ ఉన్నాం. రేపు భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 2 నుంచి 3 ఎకరాల ల్యాండ్ తీసుకుంటాం. ఆ ల్యాండ్ను కూడా మేము సొంత బిల్డింగ్ కట్టుకుంటాం. మిగతా పసుపు బోర్డు కార్యక్రమాలు, పసుపు రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో బాయిలర్స్ కానీ, పాలిషర్స్ కానీ, టార్పాలిన్స్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి సీడ్ రీసెర్చ్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా మేము కొనసాగిస్తాం. ఇంకా అవగాహన సదస్సులు, స్టడీ టూర్సు, రైతులకు ఇంకే రకమైనటువంటి బెనిఫిట్స్ చేయగలుగుతాము, MMSME ద్వారా ఏ రకంగా మనము సహాయపడగలుగుతాము, వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ ఏ రకంగా మనము అందించగలుగుతాము, ఇవన్నీ విషయాల మీద కూడా పసుపు బోర్డు భవిష్యత్తులో పనిచేస్తుంది, ఆలోచిస్తుంది. రైతుల సంక్షేమమే అభివృద్ధే బోర్డు ధ్యేయం. అయితే ప్రధానంగా తాతలు కలలు కన్నారు, తండ్రులు ఉద్యమాలు చేశారు. ఇప్పటి పిల్లలు ఈ పసుపు బోర్డు వచ్చిందని ఆనందం వ్యక్తిస్తున్నారు. వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ధరలు ఎలా ఉండబోతుంది? రైతులు కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నేను ఒకటే చెప్తున్నా, పసుపు బోర్డు ఏర్పాటైంది పసుపు రైతుల సంక్షేమం కోసం. ఇది దాదాపు 53 స్పైసెస్ ఉన్నటువంటి స్పైసెస్ బోర్డు నుండి ప్రత్యేకమైన బోర్డు ఏర్పాటు చేయాలా. ప్రత్యేకమైన బోర్డు ఏర్పాటు చేస్తే ప్రత్యేకంగా పసుపు పైన శ్రద్ధ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది, పసుపు మీదనే దాని మీద దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో రైతులు ఉద్యమం చేసిండ్రు. ఆ ఉద్యమానికి అనుగుణంగా బోర్డు రావడం జరిగింది. కాబట్టి బోర్డు ప్రత్యేకంగా రీసెర్చ్ పైన దృష్టి పెడుతుంది, సీడు మంచి విత్తనాలు రైతులకు అందించాలన్న దృక్పథంతో ముందుకెళ్తుంది. అదేవిధంగా రైతులకు మంచి అవగాహన కల్పించడానికి ట్రైనింగ్ క్లాసెస్ పెడుతుంది, మంచి ఏరియాలను చూసి స్టడీ టూర్స్ ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు దేశంలో దాదాపు 1876 కోట్ల ఎక్స్పోర్ట్ ఉంది ప్రతి సంవత్సరం. ఈ 1876 కోట్లని మనం 5000 కోట్ల వరకు ఎట్లా తీసుకుపోవాలనేది బోర్డు ఆలోచన చేస్తుంది. దానికి మా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, పీయూష్ గోయల్ గారు టార్గెట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మేము ఏ రకమైన ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్లాలనేటువంటి విషయంలో కూడా మేము ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో కూడా పసుపు మార్కెటింగ్ పెంచితేనే రైతులకు మద్దతు ధర ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము మార్కెటింగ్ పెంచడానికి ప్రయత్నం చేస్తాం. వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ కానీ పసుపు ద్వారా ఏ రకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, పసుపుతోని ఏ రకంగా ఉపయోగాలు ఉన్న దాని మీద ఇప్పుడు ఆల్రెడీ రీసెర్చ్ జరుగుతుంది. పసుపు అనేది వంటలకు వాడుకునేదే కాదు, న్యాచురల్ కలర్స్లో వాడచ్చు, కాస్మెటిక్స్లో వాడచ్చు, అదేవిధంగా ఆయుర్వేదిక్లో వాడచ్చు, ఫార్మస్యూటికల్స్లో వాడచ్చు. ఇంకా ఏ రకమైనటువంటి ఉపయోగాలు ఉన్న దాని మీద కూడా పెద్ద ఎత్తున ప్రపంచంలో రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఆ రీసెర్చ్లో వచ్చినటువంటి ఫలితాన్ని బట్టి ఇంకా పసుపు మార్కెటింగ్ పెరిగేటువంటి అవకాశం ఉంది. రేపు ఎన్ని గంటలకు అమిత్ షా ఇక్కడికి రానున్నారు? ఏ సమయంలో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం ఉంది? రైతులతో పాటు ఏదైతే రైతు సమ్మేళనంలో పాల్గొని ఎన్ని నిమిషాలకు పాల్గొంటారో అక్కడ పరిస్థితి ఏంటి? రేపు మధ్యాహ్నం 1 గంటకు అమిత్ షా గారు మన నిజామాబాద్ చేరుకుంటారు. నిజామాబాద్ చేరుకున్న తర్వాత నేరుగా కేంద్ర పసుపు బోర్డు కార్యాలయానికి చేరుకొని పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించి పసుపు బోర్డు కార్యాలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ ఒక మొక్క నాటిన తర్వాత ఇక్కడ రైతులతోనే బస్వా గార్డెన్లో రైతులతోనే అఫీషియల్ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో రైతులతో పాటు మా అధికారులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటటువంటి ప్రోటోకాల్ ప్రకారం వచ్చేటటువంటి అఫీషియల్ కార్యక్రమంలో పాల్గొనేటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొంటారు. ఆ సమావేశం 30 నిమిషాల్లో ముగుస్తుంది. అక్కడ నుంచి నేరుగా డి శ్రీనివాస్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళ్తారు. అక్కడ నుంచి నేరుగా రైతు మహాసమ్మేళనం పాలిటెక్నిక్ గ్రౌండ్లో జరిగేటువంటి రైతు మహాసమ్మేళనంలో పాల్గొంటారు. రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చేటటువంటి అవకాశం ఉంది. మేము అనేక సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకున్నటువంటి బోర్డు కాబట్టి ఈ సందర్భంగా మనకు
భారత హోంమంత్రి సహకార మంత్రి అయినటువంటి అమిత్ షా గారు వస్తున్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి, మద్దతు తెలియజేయడానికి మనం అందరం వెళ్ళాలా. రేపు కేంద్రం మన అందరం వెళ్తేనే బోర్డు ఇచ్చినందుకు ఈ రైతులందరూ వచ్చిండ్రు. ఈ రైతులకు ఇంత ఆకాంక్ష ఉంది మేము అని ఆలోచన పాలకులకు కలుగుతుంది. కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, అనధికారులు, ఇతర ప్రోటోకాల్ అధికారులతో అమిత్ షా 30 నిమిషాల పాటు సమావేశం ఏర్పాటు చేస్తారు. దాని తర్వాత డి శ్రీనివాస్ విగ్రహ ఆవిష్కరణ ఉంటుంది. అక్కడ నుండి రైతు మహాసమ్మేళనంలో పాల్గొంటారు. అక్కడ సుమారు 40 నిమిషాల పాటు ప్రసంగిస్తారు. అనంతరం హైదరాబాద్కు బయలుదేరుతారని చెప్పి షెడ్యూల్ అయితే విడుదలైంది. దీనికి అందరికి సంబంధించి ఎన్నో ఏళ్ల కళ, రైతుల కళ నెరవేరింది. రైతులకు మద్దతు ధర, అదేవిధంగా పసుపు రైతులకు మంచి వంగడాలు అందించే దిశగా పసుపుకు సంబంధించిన మంచి విత్తనాలు, వంగడాలు, టార్పాలను వీటన్నింటినీ కూడా అందజేస్తాం. రానున్న రోజుల్లో పసుపుకు మహర్దశ వచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.